అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి సర్వే పని ఉత్తదే అయిపోయింది. దేశవ్యాప్తంగా డబ్బాలు కొట్టిన రేవంత్ రెడ్డి మేము తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినాం, ఇక ఇది ఆదర్శంగా దేశవ్యాప్తంగా కూడా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. ఇగో ఈ రకంగా డబ్బాలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కులగణన సర్వే ఏదైతే ఉన్నదో అది జరగనటువంటి పరిస్థితి వచ్చేస్తుందట. 42% బీసీలకు రిజర్వేషన్లు ఏదైతే ఉందో అది ఉత్తదే అయిపోతుందట. కులగణన అంతా ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి కష్టపడి కులగణన చేసినాం మేము, ఇదంతా ఏది లెక్కలు చేసినారు కదా, వాళ్ళ ఇంట్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఆర్థిక విద్య ఉద్యోగము అన్నీ చేసిండ్రు, అన్నీ అందులో ఉన్న విషయాల గురించి ఇంటికి వచ్చేసి సర్వే ఇంటికి వచ్చి అధికారి ఇది మన 15 రోజులు కాదు 20 రోజులు స్కూళ్ళు మధ్యాహ్నం పూట మాత్రమే నడిపించారు. అంటే ప్రొద్దున ఉపాధ్యాయులు ఇంటింటికి తిరగాలి, కులగణన చేయాలి.